అంటే ఏంటి తెలుసా మీకు? దాని అర్థం ఏంటంటే ఏమైతే చెప్పారో అవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. You want to do that or not? అది మీరు కూడా అలా చేయాలనుకుంటున్నారా లేదా? Do you want to be the best preacher or the worst preacher? మీరు కూడా అన్నిటికన్నా శ్రేష్టమైన ప్రీచర్ గా ఉండాలనుకుంటున్నారా లేకపోతే లేదా? If you have some sickness or if you need an operation, do you want to go to the best doctor or the worst doctor? మీకు ఏదైనా ఒంట్లో బాలేదనుకోండి, మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేకపోతే చెడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? Then why do you want to be worse preachers? మరి ఎందుకు మీరు సేవకుల్లో వెనకబడిపోతున్నారు? You're not doing your job right. ఎందుకంటే మన పని మనం సరిగ్గా చేయట్లేదు. You're not getting growth. మీరు ఎదుగుదల లేదు. You're not getting good contributions. మీ సంఘాల నుంచి మంచి సహాయం రావట్లేదు. So you can have a nice place to worship. అలా మీకు అలాంటి సహాయం ఏమైనా ఉంటే మీకు మంచి స్థలం ఉంటుంది ఆరాధించుకోవడానికి. So the preacher can have good life. అప్పుడు సేవకుడు కూడా మంచి బ్రతకడానికి ఉంటుంది మంచిగా. Preachers can families can have good life. వాళ్ళ కుటుంబాలు కూడా చక్కగా జీవించవచ్చు. Bible says the preacher is worthy of his pay. ఎందుకంటే బైబిల్లోనే ఉంది పనివాడు జీతానికి పాత్రుడు. So make yourself worthy. కాబట్టి దానికి సంబంధించి మీరు అర్హులుగా చేసుకోండి మీరు. So how many things we talked about? నేను ఇప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడాను? Can anybody remember? ఎన్ని విషయాలు మాట్లాడాను ఎవరైనా గుర్తుందండి? Okay. Stand up. Okay, if this is how you're going to talk in your congregation, how can you understand? సంఘంలో వాళ్ళని పాటలు పాడడంలో చాలా క్రమంగా పాడించాలి. పాటలు పాడించడంలో క్రమంగా పాడించాలి. తర్వాత సంఘంలో వాళ్ళకి ఒక క్రమం ఎవరికి మాట్లాడకుండా నేర్పాలి. నోట్లు మాట్లాడకుండా నేర్పాలి. వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేసినప్పుడు రెండో వాళ్ళు మాట్లాడకూడదు. ఈ విషయాలు కానుకలు ఇచ్చడంలో అంటే యేసుక్రీస్తు బొమ్మైనా ఉండకూడదు అన్నారు మొదటిది. రెండోది ఏంటంటే మనం మాట్లాడుకుంటే ప్రార్థన చేసేటప్పుడు నలుగురిలో ప్రార్థించేటప్పుడు సనగటం అంటే సనగటం కాదండి. వీళ్ళు స్తోత్రం హల్లెలూయా అని ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు పూజించడమే. కానీ అది బయట వినే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మాట్లాడకూడదు. మూడోది కానుకలు ఇచ్చట్లో మనం సంఘంలో చెప్పాలి, వాళ్ళకి సంఘంలో ఎక్కువ ఇవ్వాలి, దేవునికి మీ దాంట్లో ఉన్నదాన్ని మీ ఆశీర్వాదం పొందే కొలది ఇవ్వాలని. నాలుగోది ఏంటంటే మనం పాటలు పాడటం విషయంలో దేవుని మహింపరుస్తున్నాం కాబట్టి పాటలు పాడేటప్పుడు కూడా మనం వాక్యం వింటూ అంత జాగ్రత్తగా వినాలో పాటలు కూడా అంతే జాగ్రత్తగా వినాలి. ఈ 4 గంటల మాట్లాడాలి. And teach your congregation to pray. మీ సంఘంలో ఉన్న వారికి కూడా ప్రార్థించడం నేర్పించండి. Actually teach them how they should pray, how they should ask God for something. వాళ్ళు ప్రార్థన ఎలా చేయాలి, దేవుని ఏమైనా కావాలనుకుంటే ఎలా అడగాలో కూడా మీరు నేర్పించాలి. So they can learn how to pray. అప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థించాలో తెలుసుకుంటారు. And you also yourself spend some time every day alone in prayers. మీరు కూడా ఏకాంతంగా కొంత సమయాన్ని ప్రార్థనలో గడపాలి. Okay. Up till now, do you have any questions? ఇంతవరకు నేను చెప్పిన వాటి నుంచి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Okay. Any thoughts and any ideas you want to share? లేదా మీకున్న ఆలోచనలు ఏమైనా మాతో పంచుకోవాలనుకుంటున్నారా? Don't be afraid. మీరేం దీనికి ఏం భయపడవసరం లేదు. This is not a test. ఇదేం పరీక్ష కాదు. I just want to know if you have any ideas. మీ తరపు నుంచి కూడా మీరు ఏమైనా ఆలోచనలు ఉంటే మీరు చెప్తే తెలుసుకుందాం అనుకుంటున్నాం. Okay. Then every week spend 1 minute in talking to people the importance of coming to worship service on time. ప్రతి వారము మీ సంఘాల్లో మీరు మాట్లాడుతుంది 1 నిమిషం ప్రతి వారం మాట్లాడండి. సమయానికి మీరు సంఘానికి రాగలిగేటట్టు చేయాలి వాళ్ళు. Now I'm going to give you an example that is not a very good one. మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. But you will understand what I'm saying. అయితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. You know oxen? Bull. In this farm. When you want the bull to do something for you, if you hit it once, it understands, gets the message and does it. మనం ఎద్దుల బండి తీసుకుని వెళ్తూ ఉంటాం. ఒకసారి ఎద్దుని మీరు కొట్టగానే దానికి అర్థమైపోతుంది మనల్ని కదలాలని, అది నడుస్తుంది ముందుకి. Correct? అవునండి. Will it make any difference if you keep hitting it again and again and again? దాని నష్టమాలు పదే కొడటం వల్ల దానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? So because of this, you must learn something else. ఈ ఉదాహరణ నుంచి మీరు కొంత నేర్చుకోవాల్సింది. First, teach your congregation, encourage them to come on time. వారి సమయం మీ ముందు పాటించాలి వాళ్ళని. Second thing, when they are there, don't talk so much,
that they get bored listening to you. కాబట్టి మీరు సంఘంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువగా బోధించేసి ఎక్కువగా చెప్పేసినా వాళ్ళు బోర్ కొడుతుంది వాళ్ళకి. You know, hitting the bull many times. మనం ఇప్పుడు ఇందాక ఎద్దుకు అస్తమానం కొడుతుంటే ఏమవుతుంది? You're hitting your congregation too many times with your words. కాబట్టి మనం కూడా మన సంఘాలు అస్తమానం చెప్పిందే పదే పదే చెప్తూ ఉంటాం. Prepare your idea what you want to say. మీరు ఆ వారం ఏం మాట్లాడాలనుకున్నారో మీరు ముందుగానే తయారైపోండి. Say it in shortest possible time. ఎంత తక్కువలో మీరు చెప్పాలనుకుంటారో అంత చక్కగా చెప్పండి. And let them go. అప్పుడు వాళ్ళని పంపించండి. If you say so many words again and again and again, it doesn't make any difference. మీరు చెప్పిందే చెప్పడం కానీ లేకపోతే ఎక్కువగా చెప్పడం వల్ల కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. So try to keep your sermons, your talks, maximum 30 minutes. కాబట్టి మీరు ఏమైనా ప్రసంగాలు కానీ బోధ కానీ చేయాలనుకుంటే 30 నిమిషాల్లో ముగించుకునేలా చేయండి. Unless you have prepared a lesson that requires more time. ఎందుకంటే ఒకవేళ మీరు ప్రత్యేకమైన ఏదైనా పాఠం తయారు చేశారనుకోండి అరగంట పైన, then try to look at your congregation and see if they are listening or not. కాబట్టి అలాంటి చెప్పేటప్పుడు మీరు మీ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళు వింటున్నారో లేదో వాళ్ళు గమనించి మాట్లాడండి. If they are not listening, don't proceed. వాళ్ళు వింటలేదు అనుకోండి, మీరు ముందుకు వెళ్ళడం చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. Say something to wake them up. వాళ్ళు ఇంకా నిద్రపోతున్నా లేకపోతే బద్ధకంగా ఉన్నా వాళ్ళు లేపడం కోసం ఏదో చెప్పండి. వేరేది tell them something about yourself. మీ గురించి మీకు ఏదైనా చెప్పండి వాళ్ళకి. Or ask them something about themselves. లేదా వాళ్ళ గురించి ఏమైనా అడగండి మీరు. Then it becomes interesting. అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. Then they can start listening again. అప్పుడు మళ్ళీ వింటూ ఉంటారు మీరు ఏం చెప్పి. Okay? సరేనండి? Because some places I heard that you keep talking 1 hour, 1.5 hour, then one person sits down, another person starts talking. He also talks a lot. నేను కొన్ని సంఘాల్లో విన్నాను, ఇలా మీరు మాట్లాడుతుంటారు, ప్రసంగాలు చేస్తుంటారు. ఒకళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు కూర్చుంటే రెండో వాళ్ళు వేస్తారు, రెండో వాళ్ళు మాట్లాడక మూడో వాళ్ళు వేస్తారు. ఇలా మాట్లాడటం వల్ల వాళ్ళకి ఏమీ ఎక్కదు. If I brought you 5 kilograms of laddu, ఒక 5 కేజీలు లడ్డూలు పట్టుకొచ్చాను అనుకోండి నేను. first will taste better. మొదటిది మనం తిన్నప్పుడు అది మంచి రుచిగా అనిపిస్తుంది. Second, also good. రెండోది తిన్నప్పుడు బాగానే ఉంటుంది. But if I ask you to eat 15, 20, 30 laddus, నేను 20, 30 మిమ్మల్ని తినమంటున్నాను అనుకోండి లడ్డూలు, బయటకు వచ్చేస్తుంది. same way with the word. దేవుని వాక్యం కూడా అంతే. Don't misuse it. దాన్ని అనవసరంగా ఉపయోగించొద్దు. Maximum 30 minutes. Prepare yourself. మీకు ముందుగానే మీరు తయారయ్యి ఒక 30 నిమిషాలు మాట్లాడుకునేటట్టు తయారవ్వండి. Practice what you're going to say. మీరు ఏమైతే చెప్పాలనుకున్నారో ముందుగా మీరు ఊహించండి. And then finish in time. అది సమయంలో ముగించేలా తయారు చేసుకోండి. This way you have time to do other things with the congregation. అప్పుడు ఇలా మీరు అరగంటలో ముగించుకోగలిగితే మిగిలిన సమయాన్ని మీ సంఘంలో ఇంకా వేరే వాటి కోసం ఉపయోగించవచ్చు. You can make announcements, you can ask their problems, you can pray for them separately, you can discuss with them with their problems. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే ప్రకటనలు చేయొచ్చు, వాళ్ళకి ఏమైనా ప్రార్థనలు ఉంటే ప్రార్థనలు చేయొచ్చు, లేక ఇంకా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమైనా సంఘంలో ఉంటే అన్ని మాట్లాడుకోవచ్చు మీరు. Do you understand? అర్థమైందండి? Any questions? దీని నుంచి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Any idea? Any ideas? మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? Okay. I like to get reports on what is happening. And I understand that not all of you who have promised to come to the PF, Preachers Fellowship meeting, are not coming. Many of you are not coming on time. చాలా మంది మీరు పిఎఫ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సేవకులు సమయానికి రావట్లేదు అని విన్నాను. Why? ఎందుకు మీకు ఆలస్యం అవుతుంది అని అడుగుతున్నారు. Is it a burden for you? మీరు ప్రతి వారం రావటం కష్టం అవుతుందా? Or are you trying to insult the person who is conducting the meeting? లేదా మీటింగ్ పెట్టే వాళ్ళని మీరు అవమానపరచడానికో లేకపోతే ఇష్టం కావాలని మానేస్తున్నారా? By your actions you are telling them that you are not important. ఎందుకంటే మీరు సమయానికి రాకపోవడం వల్ల మీరు ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే పర్లేదు మీరు మీ పెద్ద ఇదేం కాదన్నట్టు. Or fellowship with you is not important. మీతో మీ సహవాసం నాకు పెద్ద ముఖ్యం కాదు అన్నట్టు అనిపిస్తుంది. So I will start asking them to write down who came at what time when the meeting was started. కాబట్టి ఇక్కడ వీళ్ళని ఏం చెప్తానంటే నేను ఎవరు ఏ సమయానికి వస్తున్నారో కూడా నేను ఒక బుక్ రాయమని చెప్తాను. So people who come regularly late, కాబట్టి అస్తమానం ఎవరైతే ఆలస్యంగా వస్తున్నారో they will get their support late. కాబట్టి అలాంటి వాళ్ళ సహాయం కొంచెం ఆలస్యం అవుతుంది. Next month తర్వాత నెలలో they will get 1 to 2 weeks late payment. తర్వాత నెలలో 1-2 వారాలు ఆలస్యంగా మేము చెల్లిస్తాం. People who come on time will get timely payment. సమయానికి వచ్చే వాళ్ళు సమయాన్ని పాటించే వాళ్ళకి మాత్రం సక్రమంగా మేము సహాయం అందిస్తాం. If you come late 3 times, మీరు 3 సార్లుగా ఆలస్యంగా వస్తే you will not get payment for 1 month. You will wait 1 month. మీరు ఒక నెల సహాయం అందకుండా ఒక నెల ఆగి వేచి ఉండాలి. Do you understand? అర్థమైందండి? Because meetings are important. ఎందుకంటే ఇలాంటి మన సహవాస కూడికలు అనేది చాలా ప్రాముఖ్యం. Wives, are you listening? మీరు వింటున్నారండి? So make sure your husband gets there. కాబట్టి భార్యలు
మీ భర్తల్ని సమయానికి వెళ్ళేటగా తయారు చేయండి అంటున్నారు. If he's being lazy or slow, kick him out. ఒకవేళ వాళ్ళు బద్ధకంగా కానీ లేకపోతే నెమ్మదిగా తయారవుతుంటే గమ్ముని గంటని ఇంట్లోంచి బయట Tell him Steve said that. ఇది స్టీవ్ గారు చెప్పారని చెప్పండి వాళ్ళతో. I want to see that foot on the back. ఎందుకంటే మీరు వెనకాల వాళ్ళకి ఇంటుతా ఉండాలి. Print. Okay? సరేనా, మీరు పంపించాలి వాళ్ళ That's సమయం. the only time you can give problem to your husband. ఎందుకంటే మీ ఆయన అప్పుడే మీరు ఏమైనా చేయగలుగుతారు. Yes. Fine. Do they come late for dinner? మీరు భోజన సమయానికి సాయంత్రం ఇంటికి లేట్గా వస్తానండి? స్త్రీలకి ప్రశ్న. Do your husbands come late for dinner? మీ భర్తలు భోజనానికి ఆలస్యంగా వస్తారా? As soon as they say, you call them, food is ready, they don't wait 2-3 hours and then come. మీరు భోజనం సిద్ధమైందనగానే 2-3 గంటలు ఆలస్యం చేసి రారు. Do they? వస్తారా? They want now. So this is spiritual food that they're sharing at preachers' meeting. కాబట్టి ఈ సహవాస కూడికలో కూడా ఆత్మీయ ఆహారం తింటున్నాం కాబట్టి ఇది కూడా ప్రాముఖ్యమే. Are all the kids here? Yeah. What are they doing in the car? God knows. ఎందుకంటే దేవుడికి తెలుసు వాళ్ళు ఎవరు. You understand? దానికి నీళ్లు లేవన్నప్పుడు మోషే ఏం చేస్తాడు? నేను చెప్పాను కదండి. Moses became angry after talking to God, and then he said, "Must we do everything for you?" మోషే దేవునితో ప్రార్థించిన తర్వాత అన్నాడంట, అన్ని మేమే చేయాలి మీకోసం అని కోపడ్డాడు వాళ్ళ He మీద. used the word "we," మేము అని అన్నాడు ఆయన. not God. అక్కడ దేవుడు చేయాలని అనకుండా మేమే చేయాలి అన్ని అని అన్నాడు. He used he and God. అతను మోషేను దేవుడిని కలిపి మాట్లాడాడు అక్కడ. He became proud. అతను గర్వించాడు. So when you're giving gifts to these widows, కాబట్టి ఇలాంటి విధురాలకు ఎవరైనా మీరు బహుమానాలు ఇచ్చేటప్పుడు don't make them think that it is from you or because. వాళ్ళు ప్రేమించుకోవాలని ఇస్తారు. So you're complicated. Please sit down, please relax, or please concentrate. కాబట్టి మీ సేవకులతో దయచేసి కూర్చోండి లేకపోతే వినండి అని నెమ్మదిగా చెప్పాలి మీరు వాళ్ళతో. In America, when we are training children అమెరికాలో మీ పిల్లల్ని తగ్గిస్తుండగా in a Bible camp, ఒక బైబిల్ క్యాంప్ లో మేము వాళ్ళని it is ట్రైనింగ్ ఇస్తున్నాం. where children get together and learn about Christ. So over there, they have come up with an idea. అప్పుడు వాళ్ళు ఒక చిన్న ఐడియాతో వచ్చారు బయటికి. They teach the children that when anybody, all the teachers and preachers, as soon as they raise 2 fingers like this, నిశ్శబ్దంగా ఉండమని వాళ్ళకి everybody who sees those 2 fingers, 2 వేళ్ళు అలా పైకి చూసినప్పుడు they are also supposed to raise their 2 fingers. వాళ్ళు కూడా వాళ్ళందరి చేతులు పైకి లేపాలి. That way people who are not looking at the fingers అప్పుడు ఈ చేతులు పైకి ఎత్తడం వాళ్ళు అటు ఇటు చూడరు వీళ్ళు. get their attention and they also be quiet. అప్పుడు వాళ్ళు కూడా చేతులు పైకి ఎత్తడం వల్ల నెమ్మది పడతారు. You can come up with that signal in your congregation. అలాంటి ఏమన్నా ఉంటే మీరు కూడా మీ సంఘాలో నేర్చుకోవచ్చు. When you're ready to start, మీరు మొదలు పెట్టక ముందు just do this. మీ చేతులు పైకి ఎత్తండి ఇలా. Tell them to do it వాళ్ళని కూడా అలా చేయమనండి. and everybody will be quiet. అప్పుడు అందరూ దీన్ని చూసి నిశ్శబ్దన్నాయా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయడానికి మనం. No questions? ప్రశ్నలు ఏమి లేవండి ఎవరు? No problems? మీ ఇబ్బందులు కూడా ఏమి లేవు ఇంకా? ఎవరు సలహాలు కానీ? సలహాలు. Okay. Before I speak the next part, if you have any complaints or any problems, you can speak up now. నేను తర్వాత మాట్లాడక ముందు మీకు ఏమైనా ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు. Or if you're unhappy with something. If you're unhappy. Yeah. మనం ఇప్పుడు మన సేవకులు ఉన్న వాళ్ళు మీకు ఏమైనా దేంతో అయినా మీరు నచ్చకపోయినా లేకపోతే దేంతో అయినా మీరు బాధపడుతున్నా నీకేమైనా సలహాలు ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పమంటున్నారు. మీ ఇబ్బందులు కానీ మీ కష్టాలు కానీ ఇంకేమైనా ఏమున్నా సరే. Complain now, otherwise later on no time to listen. కంప్లైంట్లు ఉన్నా ఫిర్యాదులు కూడా ఏమైనా ఉన్నా మీరు ఇప్పుడు చెప్పండి, తర్వాత మళ్ళీ కుదరదని చెప్తున్నాను. Okay? ఏమైనా ఉన్నాయండి? You're happy? అందరూ సంతోషంగా ఉన్నారా? Now. Huh? Oh. Next step. In the past, it has come to my attention that some of you complain about some money or not receiving something or not receiving on time or not receiving enough. మీకు కొంతమంది సరిపోవట్లేదని కొంతమంది అడిగారని, కొంత మీకు తక్కువ వస్తుందని కొంతమంది చెప్పారని, ఇలాంటి కొన్ని విషయాలు నాకు తెలిసాయి. The money you receive is a gift. మీకు మేము ఇస్తున్న సహాయం అది ఒక బహుమానంగా ఇస్తున్నాం. It is not your right.
ఎందుకంటే అది మీరు హక్కు కాదు మీకు అడగటానికి. You cannot demand. మీరు మమ్మల్ని బెదిరించి కానీ భయపెట్టి కానీ అడగటానికి కుదరదు. I have good people appointed to give you money. ఎందుకంటే చాలా చక్కని మనుషులు మీకు ఇవ్వడానికి సహాయం చేయడానికి నేను పెట్టాను. They are not stealing from you. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏ డబ్బులు తీసుకోవట్లేదు. They are not deliberately giving you less money than you're supposed to get. వాళ్ళు మీకు రావాల్సిన దానికన్నా వాళ్ళు ఏమి ఉంచుకొని మీకు తక్కువ ఇవ్వట్లేదు. So in the past some people have complained that they are not getting enough money from month to month. కొంతమంది ఇంతకు ముందు చెప్పారట వాళ్ళకి రావాల్సిన డబ్బుల్లో కొంత తగ్గి వస్తుందని చెప్పి. దాని గురించి First of all, it is a gift. మొదటిది ఇది మీకు ఇచ్చేది బహుమానం. I think you should be glad for whatever you're getting. కాబట్టి మీకు ఏదైతే వస్తుందో దాని గురించి మీరు తీసుకొని సంతోషించండి. If you don't like what you're getting, ఒకవేళ మీకు వచ్చేది మీకు నచ్చకపోతే don't take it. అది తీసుకోవడం మానేయండి. Give it back. అది వెనక్కి ఇచ్చేయండి మాకు. Okay? Do you understand? అర్థమైందండి? This money is being given to help you. ఇది మీకు సహాయం చేయడానికి మాత్రమే ఇస్తున్నాం. To encourage you. మిమ్మల్ని దేవుని పనిలో ముందుకు నడిపించడానికి ఇస్తున్నాం. Not to make you unhappy. ఇది మిమ్మల్ని నిరాశపరచడానికి ఇవ్వట్లేదు మేము. Not to make us unhappy. లేదా మమ్మల్ని మేము నిరాశపరచుకోవడానికి ఇవ్వట్లేదు. Not to give us problems. మాకు ఇబ్బందులు కలిగించడానికి ఇవ్వట్లేదు. There are many other people who are willing to accept it. ఎందుకంటే ఇలాంటిది మేము ఇస్తే చాలా మంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. So if you have any problems, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీకు don't take the money. తీసుకోవడం మానేయండి. Following month say I'm not wanting money, I won't come. వచ్చే నెల నుంచి మీరు ఇష్టం లేకపోతే నేను రాను, ఇంకా నేను మానేస్తానని చెప్పండి. But if you're accepting the money, కానీ మీరు తీసుకుంటే మాత్రం సహాయం accept it with joy. అది ఆనందించి తీసుకోండి. And praise God. దేవుని స్తుతించండి. Because anything is better than zero. ఎందుకంటే సున్నా కన్నా ఏదైనా ఎక్కువే. Right? అవునండి? Or would you like to have zero? లేదా మొత్తం సున్నా కావాలా మీకు? గుడ్డి కనుకన్నా ఇది మెల్ల కనుకన్నా గుడ్డి కన్నా గుడ్డి కనుక గుడ్డు మామ నేను మామ కంటే గుడ్డు మామ. What does it mean? Bird in head is better than two. What do we call this? No wife. అసలు భార్య అంటూ ఉంటే మంచిది, అసలు భార్య లేకుండా కన్నా అంటున్నారు. Okay. And I'm sure the wives think the same way. Better to have a husband than no husband. భార్యలు కూడా అలాగే అనుకోవాలి, భర్త ఉంటే మంచిది, అసలు లేకపోవడం కన్నా ఎవరో ఒకరు ఉంటే మంచిది అంటున్నారు. Okay? Why did you decide on the colors? Okay. Here we have in this box, there are different colors, different designs, different styles. మేము చీరలు కొన్నారండి, అవి రకరకాలుగా ఉన్నాయి, రంగులు వేరుగా ఉన్నాయి. So one for each preacher's wife. అందరూ ఈ చీరలన్నీ సేవకుల యొక్క భార్యలకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. So I would like the wives to start coming in front, and then we will give them sari. Now, if you don't like the color, show your love to another woman and exchange if you can. ఇది వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాము. ఒకవేళ మీకు రంగు నచ్చకపోతే మీ పక్క వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అది మీరు మార్చుకోవడానికి మీరు ప్రయత్నించుకోండి. Or enjoy it as it is. లేదా వచ్చిందని ఆనందించండి. దాంట్లో అంటే కలర్లు అన్ని రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. Okay. 1 minute sir. Yeah. కృపగల తండ్రి, We come to you in prayer now to thank you, Father, ఇవాళ మిమ్మల్ని వందనాలు చెల్లిస్తూ మీకు ప్రార్థిస్తున్నాము. for giving us this time to speak to one another, మేము ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఇచ్చిన అవకాశం to learn from our experiences, మాకున్న అనుభవాలను బట్టి మేము నేర్చుకున్న వాటికి మాకు సహాయం చేయండి. to be better servants for you. మేము ఇంకా మంచి సేవకులుగా మీకు నడిచినట్లు చేయండి నాయన. Father, I pray for all these people present over here. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. Dear God, please bless them. వారిని దీవించండి నాయన. They are your creation. వారు మీ సృష్టి అయి ఉన్నారు. They are your children. వారు మీ పిల్లలు నాయన. And they are also your workers. వారందరూ మీ సేవకులు. They want to glorify you, దేవుని మిమ్మల్ని మహింపరచాలనుకుంటున్నారు, honor you, మిమ్మల్ని గణపరచాలనుకుంటున్నారు, work for you. మీకోసం పని So చేయాలనుకుంటున్నారు. Father, bless them. కాబట్టి వారిని దీవించండి. They are special. వారు చాలా ప్రత్యేకమైన ప్రజలు నాయన. Heavenly Father, as we give these gifts to them, ఇదిగో నాయన, ఇప్పుడు వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలనుకున్నాము. let them receive these in happy heart. వారు మంచి హృదయంతో తీసుకునేలా సహాయం చేయండి. And bless these gifts so they may bring them joy, వారికి ఈ బహుమానాల ద్వారా మంచి ఆనందాన్ని కలిగినట్లు దీవించండి. comfort, and warmth. వాళ్ళకి మంచి శాంతిని ఇవ్వండి నాయన. Let these gifts remind them of the love you have for them. ఈ బహుమతుల ద్వారా మీరు కలిగిన ప్రేమను వాళ్ళకి చూపించండి. Father, thank you for the souls that have given these gifts. ఇదిగోనైనా ఈ బహుమతులు ఇచ్చిన మనుషుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. Bless them also, Father. వారిని కూడా దీవించండి నాయన. Dear God,
Thank you for your love, your Son Jesus, and your Holy Spirit. మీ ప్రేమ కొరకై, మీ పరిశుద్ధాత్మ కొరకై, మీ కుమారుడైన క్రీస్తు కొరకు మాకు వందనాలు. Thank you for allowing us to know you మీరెవరో మేము తెలుసుకున్నట్లు మాకు చేసినందుకు సహాయం. and giving us your Son Jesus. మీ కుమారుడైన క్రీస్తును మాకు ఇచ్చినందుకు వందనాలు. Help us to spread this word, Father. ఇదిగో నాయన ఈ సువార్తను మీ అందరికీ ప్రకటించినట్లు సహాయం చేయండి. Dear God, please give us wisdom and understanding మాకు జ్ఞానాన్ని తెలివినివ్వండి. so that we may be better servants for you. ఇదిగో నేను రాబో కాలంలో ఇంకా మంచి సేవకులుగా తయారు చేయండి. Dear God, please forgive us when we do wrong. మేము తప్పు చేస్తుంటే క్షమించండి. Forgive us for our sins. నా పాపాలకై మమ్మల్ని క్షమించండి. Help us, Father. మాకు సహాయం చేయండి నాయన. In the name of your wonderful Son Jesus, we thank you and pray. యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమైనా తేడా ఉంటే మీకు మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దేంట్లో ఏదన్నా కూడా తెలియదు. Yeah, they can also, if they want to exchange information. Start from you, come on. ఉన్నాయా? ఉన్నాయా names? విజయ్ కుమార్ గారు, వారి భార్య, వారి మిస్సెస్ ఎట్లున్నారు? రండి, ఇద్దరు రండి. This is for you. God bless you. అప్పులు గారు రెడీగా ఉండండి. అప్పులు గారు Come from this, hey, announce, come from this side. ఇలా రమ్మండి. వచ్చేయండి, ఇప్పుడు వచ్చేయండి. మీరు తర్వాత వాళ్ళు అడగండి. Call the next name. తర్వాత వీర్రాజు, వీర్రాజు, వీర్రాజు. God bless you. యూ పౌల్ గారు, యూ పౌల్ గారు, యూ పౌల్ గారు. పిలిచేయండి. రాజేంద్రరావు గారు, రాజేంద్రరావు గారు నెక్స్ట్ రెడీ. రాజేంద్రరావు గారు, తర్వాత వై సురేష్ బాబు, తర్వాత డి జాన్ గారు, రండి. యూ పౌల్ గారు రండి. యూ పౌల్ గారు ముందు రండి. డి జాన్ గారు, వై సురేష్ బాబు, నెక్స్ట్ ఎవరు? యూ పౌల్ గారు, సురేష్ బాబు, సురేష్, సురేష్కి ఒకటి ఇచ్చానా, రెండు ఇచ్చారా? Who's next? మదర్ చేంజ్. This is for you. This is for your mom. డి జాన్ గారు, జి జాకబ్ గారు, నెక్స్ట్ వచ్చేయండి. జి జాకబ్ గారు, రాజేంద్రరావు గారు, రాజేంద్ర జయదర్శన్ రావు గారు, బ్రదర్ మీరు కూర్చోండి. జీ జాకబ్ గారు. He said he was charging you very little. Tell them I said hello. డిఎస్ రత్నం గారు, Tell him I'm భాస్కర్ గారు కూడా రా. could not come. You wanted me to come and talk to him. You wanted me to come and see him. తర్వాత టి భాస్కర్ రావు గారు, అమ్మగారు రావాలి. God bless you. డిఎస్ రత్నం గారు, Miss you, brother. టి భాస్కర్ గారు, ఎస్ అబ్రహాం గారు, ఎద్రా, ఎద్రా శాస్త్రి, ప్రభాకర్ రావు గారు, జి ప్రకాష్ రావు గారు అండి. ప్రభాకర్ రావు గారు కాదు, జి ప్రకాష్ రావు గారు. ఎస్జే బెన్హర్ గారు, సిస్టర్ గారు, ఎస్జే బెన్హర్ గారు, ఎస్ఎస్ శామ్యుల్ గారు,
అదే వస్తాం అందుకే లిస్టు. అదే జాషువా గారు ఫ్యామిలీకి ఇదేదండి Unless you want different color. ప్రకాష్ దగ్గర తీసుకున్నారుగా, సిస్టర్ గారికి ఇచ్చారా? రాజేంద్ర రావు గారు వరుసగా పౌలి గారు వరుసగా. ఎందుకంటే మనం మీరు ముందు వెనకాల చేసుకోండి, మమ్మల్ని అడుగుతారు. ఈ బాధ ఏం పడలేమండి బాబు, చాలా కష్టం. అవునండి. ఈ జాకబ్ గారు, Just praise the Lord, not this. జయదర్శన్ రావు గారు, డిఎస్ రత్నం గారు, ఇందాకే పిలిచాను. భాస్కర్ గారు ఇచ్చారా? ఎస్ అబ్రాం గారు, Praise the Lord. జి ప్రకాష్ రావు గారు, Praise the Lord, not me. ఎద్దురా ఎస్ అబ్రాం గారు. మీరు కాదు అంటే సంఘం మనకి ఇచ్చారుగా ఇందాక. వెళ్ళిపో ఎద్దురా. ఎస్ఎస్ గారు ఎస్జే ఏదైనా చెప్పాలంటే ఇప్పుడే చెప్పండి. సువార్థికులు ఎవరైనా ఏమైనా సువార్తకి చెప్పాలనుకున్నా? మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవులుగా ఉంటారు, విగ్రహాలు మానేస్తారు కదా, మామూలుగా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారా? చెప్పండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటారా? ఎవరు మీరండి? యేసుప్రభు నమ్ముకుంటున్నారు ఇప్పుడు? You had a very hard life. మీకు చాలా కష్టపడి ఉంటారు మీ జీవితంలో, మీ ముఖాలు చూస్తే తెలుస్తుంది. But now God is going to give you wonderful life. అయితే ఇప్పుడు దేవుడు మాత్రం మీకు చక్కటి జీవితం ఇస్తాడు. He has a room, He has a special place in heaven for మీ you. అందరి కోసం ప్రత్యేక స్థలం ఉంది దేవుని పట్ల. Where you have all joy, సంతోషం, పూర్తిగా ఆనందం ఉంటుంది. all happiness, అది ఆనందం ఉంటుంది. no sickness. అక్కడ ఏం జబ్బులు ఇబ్బందులు ఉంటాయి. Okay? So I'm very happy to be here, అంటే మీతో ఉండడానికి మిమ్మల్ని చూడటానికి సంతోషం. and they're going to baptize you. First, go ahead and eat. After dinner, but somebody will baptize you. భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేశాక బాప్తిసం వెళ్ళి బాప్తిసం. Okay? Now, ఏంటమ్మా? then they will baptize you. మధ్యాహ్నం భోజనం చేశాక బాప్తిసం తీసుకెళ్ళి అక్కడ భోజనం చేసుకుని బాప్తిసం. After you will be baptized, you will eat first and get a Bible. మీ పేరున్నా Know how to read. ఏం కాదు A wonderful, merciful God in heaven. కృపగల మహిమగల మా పరలోకపు తండ్రి, We once again thank you for blessing us in so many wonderful ways.
మీకు మరి ఒకసారి మమ్మల్ని అనేక విధాలుగా ఆశీర్వదించినందుకు వందనాలు. ఈ సమయం అంతా చాలా ఆనందంగా ఉంది. 4 ఆటలు మీలో చేరడానికి ముందుకు వచ్చిన దృశ్యాన్ని చూడటానికి ఇచ్చిన అవకాశం వందనాలు. Excuse me, God. There are 5 persons here. ఏం చెప్పుకో అడిగిరండి Like this. Come a little closer. Look happy. వారు కిందకి రండి, సోదరులు మాట్లాడతారు. Yes. Now. Okay, let's pray. ప్రార్థన మీరు ఎంత ప్రయత్నం భోజనం కొరకు, ప్రయాణం కొరకు, సంఘం Safe journey for everybody. And ask them to remember me in their prayers. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి మాట్లాడొద్దు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ఇలాగూ సువార్థికులు, సంఘ సభ్యులు అందరూ కలిసి కొద్దిసేపు మీ యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహించబడడానికి మా సహోదరులు మరి స్టీవ్ గారిని మా మధ్యకు నడిపించినందుకు, వారితో మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి, వారి ద్వారా మరి ఇతర దోహతలు ఉన్నటువంటి సహోదరులు అనుభవించిన బహుమతులను తీసుకోవడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలైనా, మీ సేవ చేయడానికి అందుకొరకు కావాల్సిన అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు ఈ వందనాలు. ఈ సమయంలో సోదరులు ఇంకా కొంతమంది చిన్న బిడ్డలు ఇక్కడ చేరుండగా వారిలో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్య బలాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా సోదరులు స్టీవ్ గారు తిరిగి ప్రయాణం వెళ్తుండగా వారిని క్షేమంగా వారి గమ్యానికి చేర్చమని, వారు చేసిన పరిచయాన్ని ఇంకా ఆశీర్వదించవాలని, ఈ కార్యక్రమం కొరకు ఎవరైతే పరోక్షంగా సహాయపడుతున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించమని, మా లోపాలను మేము సరిచేసుకుని మీ పని ఎక్కువగా చేయడానికి ఒకరినొకరు హృదయపూర్వకంగా క్షమించి, ప్రేమించి, ఆదరించగలిగినట్లుగా సహాయం చేయవాలని, మీ యొక్క దీవులతో, మీ యొక్క సమాధానంతో మమ్మల్ని అందరినీ మా గృహాలు క్షేమంగా పంపించవాలని మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. అడగండి ఫ్యామిలీ తమిళ్ గారు, తమిళ్ గారు రెండు